ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని జరగటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంయూ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మన వీడియోలు అనేది రావటం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన కోళ్ళు అనేవి చాలా చనిపోవడం జరిగింది వైరస్ వచ్చి. వాటి రికవరీ అంటే చేయలేను, కానీ వాటి మైండ్ అనేది సరిగ్గా పనిచేయక ఆ బాధలో కూడా వీడియోలు చేయడం మానేసాను ఫ్రెండ్స్. ఆ టైంలో మనకి మొట్టల మీద చనిపోయిన పెట్టలు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి నేను ఇంక్యుబేటర్ అనేది షిఫ్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పటికి 10 రోజులు అయింది ఫ్రెండ్స్ షిఫ్ట్ చేసి. నేను డేట్ కూడా మర్చిపోవడం జరిగింది. ఇవి ఉదయం లేచి నేను చూసేసరికి పిల్లలు అనేది అరుస్తున్నాయి ఫ్రెండ్స్ గుడ్లలోంచి. ఇవి ఏంటని చూస్తే ఇవి ఆల్రెడీ ఒక గుడ్డు అనేది ఒక పిల్ల అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మన బ్రీడ్ అనేది పోయింది, పెట్టలు అనేవి మొత్తానికి లేవు అనుకున్నాను. అటువంటి టైంలో ఈ పిల్లలు అనేది చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒకసారి మన బ్రీడ్ అనేది పోతే మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకే నాకు కొద్దిగా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ గుడ్లు అనేవి పిల్లలైనవో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇంక్యుబేటర్ అనేది కంపెనీది కాదు ఫ్రెండ్స్, నేనే ఓన్గా తయారు చేసుకున్నాను దీని గురించి కూడా మంచి వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. మన బీడర్కి వచ్చిన మన పచ్చగా బీడర్కి వచ్చిన గుడ్లు, పచ్చిడా పెట్టకు వచ్చిన గుడ్లతో చేయించాను పిల్లలు ఫ్రెండ్స్. ఇవి మొత్తం 14 పిల్లలు అయితే రావడం జరిగింది. అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది నాకైతే మెసేజ్లు చేశారు, కాల్ చేశారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్. చాలామంది కొంతమందికి రిప్లై కూడా ఇవ్వలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే కోళ్ళు ఎప్పుడైతే చనిపోతున్నాయో నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్. అటువంటి టైంలో చాలామంది ధైర్యం చెప్పారు ఫ్రెండ్స్. చాలామంది మెడిసిన్స్ కూడా చెప్పారు. అవి కూడా వాడిన తర్వాత 2-3 పిల్లలు అనేవి బతికినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఏ మెడిసిన్ చెప్పినా ఏ టైంలో ఏది పని చేస్తుందో తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకని నేను తక్కువగా బతికించాను ఫ్రెండ్స్. ఈ పిల్లలు అనేవి పూర్తిగా వచ్చిన తర్వాత మీకు చూడతాను ఫ్రెండ్స్. వీటిని ఎలా పెంచుతారని ఏంటనేది ప్రతిదీ వీడియో రూపంలో పెడతాను ఫ్రెండ్స్ మీకు. దీనిని ఈ ఇంక్యుబేటర్లో వచ్చిన పిల్లలు కూడా పెట్టకనేది కలుపుతాను ఫ్రెండ్స్. అది అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేది చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తల్లి లేకుండా పెంచడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి నేను పెట్టననేది కూడా కలుపుతాను ఫ్రెండ్స్. అది కలిపిన తర్వాత ఎలాగ అడాప్ట్ చేసుకుంది ఏంటనేది కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇది మన సొంత ఇంక్యుబేటర్, ఎవరో చూసి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నా సొంత తయారీకి మొదలని ప్యాచ్ వర్క్లు అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కలిపితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కోడి ఫామ్లో ఏమవుతుంది ఏంటంటే ప్రతి వీడియోలు రూపంలో తీసి నేను పెడుతుంటాను ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేయాలంటే మెసేజ్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.